హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నాస్ నెస్ట్. నా పేరు చిన్న. డైలీ వ్లాగ్స్ అయితే నేను వీడియోస్ షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ చూడండి, మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్కి లైక్ కూడా చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే నేను బూస్ట్ అయితే కలుపుతున్నాను. సో మేమేంటంటే కాఫీ లవర్స్, నేను కానీ మా హస్బెండ్ కానీ, బట్ చేంజ్ చేసుకుందాము అనుకున్నాను. నేనైతే డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. సో తన కోసం తనే చేంజ్ చేశాడు. నేను ఇంకంచి కాఫీ తగ్గించేస్తాను, దాని రీప్లేస్మెంట్గా బూస్ట్ అయితే తీసుకుందామని చెప్పి బూస్ట్ అయితే వాడుతున్నాము. ఫస్ట్ తనకి కలిపించి ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజా సామాన్లన్నీ కూడా వాష్ చేసుకున్నాను. అలాగే పూజ కూడా సింపుల్గా చేసుకున్నాను. సో డైలీ పూజ చేసుకుంటాము, బట్ డైలీ వీడియో అయితే షూట్ చేయం కదా. సో ఇవాళ అంతా క్లీన్ చేసుకున్నామని చెప్పి నేను వీడియో షూట్ చేసి పెట్టాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకున్నాను, ఒక 2. అలాగే కరివేపాకు తీసి పెట్టుకున్నాను. ఇంకా వామ్ కూడా ప్యాకెట్ కొత్తదనమాట, సో దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను. సో ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ వాము అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. సో ఏంటంటే ముందు రోజు రాత్రిది రైస్ మిగిలిపోయింది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా వామన్నం తాలింపు పెట్టేసుకుంటున్నాము. సో దీనివల్ల మనకి డైజెషన్ ఫ్రీగా కూడా ఉంటుంది. సో అందుకని ఇలా చేసేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో. ఇక్కడ పోపు కూడా బాగా వేగిపోయింది. ఇందులో చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ముందు రోజు రైస్ మిగిలిపోయింది అన్నాను కదా, అదే దాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకుంటున్నాను. పొడి పొడిగా చేసుకొని అందులో కడాయిలో వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో సాల్ట్ యాడ్ చేశాక కూడా మళ్ళీ మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. సో ఇదే అనమాట మా బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇలా రైస్ మిగిలిపోయింది కాబట్టి ఇంత సింపుల్గా అయిపోయింది. సో నెక్స్ట్ అయితే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మీకు కూడా ఇలాగ రైస్ మిగిలిపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లస్ మనకి హెల్దీ కూడా కదా. సో ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేస్తున్నాను. సో ఒక బౌల్ తీసుకొని అందులోకి వామన్నం అయితే పెట్టేసి ఇచ్చేసాను. తర్వాత నేను కూడా సర్వ్ చేసుకొని తిన్నానమాట. చాలా బాగుంది. ఇలా వీడియోస్ తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, సో ప్రాపర్గా నాకు రాదు. సో ట్రై చేస్తున్నాను. వీడియోస్ ఏ యాంగిల్లో పెడితే బాగుంటుంది అనేది కూడా నేను నేర్చుకుంటున్నాను. ఇంకా అంత ప్రొఫెషనల్ రాలేదు. సో ట్రై చేస్తున్నాను అనమాట. సో ఏదైనా మీకు వీడియోస్ నచ్చితే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా అయితే నేను కూడా పెట్టేసుకొని ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో ఇవాళంతా కూడా వర్షం పడుతూనే ఉండింది కంటిన్యూస్గా. సో బట్టలు ఆరేయడం తీయడం ఇదే నాకు సగం పని అయిపోయింది. సో ఇక్కడ చూపిస్తాను కూడా, బట్ కనిపించదు అనుకుంటా. నెట్టెడ్ ఉంది. సో బాల్కనీలో నెట్టెడ్ వల్ల వర్షం అంత కనిపించట్లా, కానీ ఆ టైంలో పడుతూ ఉండింది వర్షం అయితే. నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడైతే నేను పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం బీరకాయ ఉంది. సో బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కందిపప్పుని 1 అవర్ బిఫోరే నానపెట్టేసుకున్నాను. సో అది వేసేసుకున్నాను కుక్కర్లో. అలాగే బీరకాయ కొంచెం కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఇంకా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానిస్తానమాట. సో మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చికెన్ టిక్కాస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది పప్పులోకి చాలా బాగుంటుంది. సో దానికి ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను.
చికెన్ నేను సాఫ్ట్గా ఉండే పీసెస్నే వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఏంటంటే టిక్కాస్ కదా, ఈజీగా ఉడికిపోతుంది అని చెప్పి అందులో మనం తక్కువ ఆయిల్, చాలా లిమిటెడ్గా యూస్ చేస్తాము ఆయిల్ని. సో అందుకని అనమాట సాఫ్ట్గా ఉండే చికెన్ అయితే బాగుంటుంది. యాక్చువల్లీ చికెన్ టిక్కాస్లోకి మనం పెరుగు యూస్ చేస్తాము. నేను ఇక్కడ పెరుగు యూస్ చేయలేదు. సో పెరుగు యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడ నేనైతే యూస్ చేయలేదు ప్రజెంట్ అయితే, ఈ రెసిపీలో అయితే యూస్ చేయలేదు. తర్వాత చికెన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో చాలా బాగుంటుంది, కొంచెం పుల్లగా అలా ఉంటుంది. పెరుగు వేసుకున్నా కూడా కొంచెం పులుపు వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇందులోనే కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసాను. సో అందుకని నేను దీన్ని ఫ్రిడ్జ్లో ఇప్పుడు పెట్టట్లేదు. బట్ ఫ్రెష్గా తీసుకున్న చికెన్ అయితే మనం ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత బయట పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఆల్రెడీ నాది ఫ్రిడ్జ్లో పెట్టుండేదే అనమాట, అందుకని నేను బయటే ఉంచేసాను. సో ఇప్పుడు అన్నీ తీసి పెట్టేశాను కదా, ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. ఎక్కడవి అక్కడ ప్లేస్లో పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకోవడం ఒక లెక్క, మళ్ళీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ పెట్టడం, ఇదే సగం పని అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. సో మొత్తానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యూస్ చేశాను ఈ టిక్కాస్కి. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసాను. తర్వాత చికెన్ అంతా కూడా ఇందులో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది. సో మనం తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది ఒక సైడ్ వేగిపోయాక ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో సాఫ్ట్గా ఉండడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. అదే కొంచెం బోన్స్ ఉన్నాయనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. బోన్స్ కూడా బాగుంటుంది, విత్ బోన్స్ కూడా, బట్ సాఫ్ట్గా ఉంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. అందులో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటాం కదా, సో త్వరగానే కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు చల్లేసి మళ్ళీ అన్నీ ఫ్లిప్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇలా అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నా లంచ్లోకి అయితే ఇవాళ రైస్లోకి పప్పు ఇంకా ఈ చికెన్ టిక్కాస్ అయితే వేసుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. సో నాకేంటంటే డీమార్ట్కి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, ఒక హ్యాపీనెస్గా ఉంటుంది. అది నేను చెప్పే మాటల్లో కూడా మీకు తెలుస్తుంది. సో ఎగురుకుంటా వెళ్ళిపోతాను అనమాట డీమార్ట్ అనగానే. సో ఒక్కసారైనా నెలకి విజిట్ చేయాలనిపిస్తుంది. ఒక 2-3 ఐటమ్స్ కోసం వెళ్ళినందుకు నేను 2 లగేజీలది నిండా తెచ్చేసుకుంటాను. బట్ ఏం తెచ్చుకుంటానో ఏమో, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్తగా ఉంటుంది. అంతే, డీమార్ట్ అంతా పెద్ద స్కామ్ అనిపిస్తుంది. బట్ తప్పదు, మళ్ళీ మనం అక్కడికే వెళ్తాం. ఎందుకంటే మొత్తం ఉంటాయి కదా ఒకే ప్లేస్లో, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్గా మనకి డీమార్టే నచ్చుతుంది, డీమార్ట్, రిలయన్స్ ఇవి. ఇంకా డీమార్ట్లో ఈ రాఖీస్ అయితే పెట్టున్నారు, చాలా బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి. సో రాఖీస్ అయితే ఏం తీసుకోలేదు, బట్ చెక్ చేశాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో 60, 20, 40 ఈ రేంజెస్లో ఉన్నాయి. సో వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. నాకు బేసిక్గా డీమార్ట్లో ఈ కుక్వేర్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము. ఈ సిరామిక్ కానీ స్టీల్ కానీ ఇంకా బ్రాస్ ఐటమ్స్, ఈ 3 నేను ఖచ్చితంగా వెళ్ళి చూస్తానన్నమాట. కొనకపోయినా వెళ్ళి చెక్ చేయడం నాకు ఇదొక ఏమంటారు, ఒక ట్రెడిషన్ అయిపోయింది నాకు ప్రతిసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా. సో ఆ సెక్షన్ వైపు మా వారు నన్ను తీసుకెళ్ళనివ్వరు, బట్ నేనే రిక్వెస్ట్ చేసుకొని ప్లీజ్ లేదని చెప్పి మళ్ళీ అదే సెక్షన్కి వస్తూ ఉంటాను. కొనకపోయినా అదొక సాటిస్ఫాక్షన్ నాకు. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి ఇంకా నాకు తెలియకుండా ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా, లాస్ట్ టైం చూసినటివి కాకుండా అనే థాట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాను. కొనకపోయినా ఇది రొటీన్ అనమాట. లేడీస్కి తెలిసిందే కదా, షాపింగ్ అంటే బోల్డ్ అంత ఇష్టం ఉంటుంది.
సో ఇంకా బ్రాస్ ఐటము, నాకు ఈ బ్రాస్ అంతా కూడా నేను ఆల్రెడీ ఒక దీపం అయితే తీసుకున్నాను. సో అది నాకు బ్లాక్ అయిపోయింది, అందుకనే నాకు బ్రాస్ అంతా నచ్చదు, కానీ చూడడానికి నచ్చుతుంది, అలా బాగా పెట్టారు కదా అందుకని. నెక్స్ట్ అయితే స్నాక్స్ చూసినాం అనమాట. ఇవన్నీ జల్లీస్ అవన్నీ ఉన్నాయి, కొత్త కొత్తగా ఉన్నాయి. సో మేమైతే తీసుకోలేదు ఈ జల్లీస్ అంతా, ఓన్లీ పప్పర్మెంట్లు ఉంటాయి కదా అవి తీసుకున్నాము. ఇలా డీమార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని 2 బ్యాగుల నిండా అయితే తెచ్చేసుకున్నాము. ఇందులో సగం మనకి ఇవే ఉంటాయి, లిక్విడ్స్, సోప్స్, సర్ఫేస్, సో ఇవే ఉంటాయి, ఆల్ అవుట్లు, ఓడోనిల్స్ అవే పోతాయి. ఇంకా నేను సపరేట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాను ఫస్ట్. ఇవైతే పూజ ఐటమ్స్ అనమాట. ఇంకా ఈ పక్కన ఉన్నటివి ఓన్లీ తినడానికి పెట్టుకున్నటివి ఫుడ్ ఐటమ్స్. ఇవంతా ఇంకా గ్రాసరీస్, ఇంకా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. సో పన్నీరు, మోమోస్ అయితే మేము ఫ్రోజనే తీసుకున్నాము, ఇంకా గ్రీన్ పీస్. సో ఇవైతే ఫ్రోజన్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. సో చిన్న నెయిల్ కట్టర్ కూడా తీసుకున్నాము. ఇంకా ఆ పైన ఉన్నటువన్నీ కూడా గ్రాసరీస్ అనమాట. బాస్మతి రైస్, ధనియాలు, షుగర్, వేరుశనగ గుళ్ళు, సేమియా, ఇంకా ఆచి బిర్యానీ మసాలా, బూస్ట్ ఇవే తీసుకున్నాము. నెక్స్ట్ ఏమో ఇంకా అన్నీ క్యాబిన్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలా సర్దేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ లిక్విడ్ డిటర్జెంట్స్ ఇవి ఉంటాయి, సోప్స్ అవి. ఇంకా ఫ్రోజన్ ఫుడ్ వచ్చి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా స్ప్రైట్ తీసుకున్నాను కదా, అదేమో నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ చేయడం వేరు, తర్వాత అవన్నీ సర్దుకోవడం ఇంకా టైం పట్టేస్తుంది. ఇవి పూజా ఐటమ్స్, ఇవైతే దేవుడి రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని గ్రాసరీస్ ఉంటాయి కదా, సో అవి నేను ఈ బాస్కెట్లో అయితే పెట్టుకుంటాను. సో ముందున్న గ్రాసరీస్ అనమాట ఇవి. 1 షుగర్ ప్యాకెట్, ఇంకా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇలాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. సో అవి తీసేసి ఇప్పుడు తెచ్చినవి కూడా పెట్టేసుకుంటున్నాను నీట్గా. ఇలా నాకు బాస్కెట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇలా గ్రాసరీస్ స్టోర్ చేసుకోవడానికి. ప్లస్ దీనికి వీల్స్ ఉండడంతో ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. ఇలా నడితే ముందుకు వెళ్తుంది కదా, వీల్స్ ఉన్నాయి కదా అందుకని. సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా నేను పెట్టేసుకుంటున్నాను అనమాట పక్కన. సో అవన్నీ ఒక ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఇంకా పర్ఫ్యూమ్ అవి ఉన్నాయి. తర్వాత ఇవన్నీ తెచ్చిన బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి నీట్గా మడత పెట్టేసుకొని చాలా చిన్న సైజులో మడత పెట్టేసుకుంటాను అనమాట. సో ఇవి నెక్స్ట్ టైం మళ్ళీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది కదా, ఎక్కడ పడితే అక్కడ వేసేసుకుంటే అవి కనిపించకుండా పోతాయి, అందుకని ఇలా చేస్తాను.